తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ప్రజలు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో పలు చోట్ల మినహా రాష్ట్రమంతా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 7 నగరపాలక సంస్థలలోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాలలోని 2569 వార్డులలో పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇదిలా ఉంటే పోలింగ్ కొనసాగుతున్నటువంటి వేళ పలు జిల్లాలలో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మహబూబాబాద్ కానీ, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలలో కార్యకర్తల మధ్య కొంత ఘర్షణలు, నినాదాలు, దొంగ నోట్ల యత్నాలు వంటి ఘటనలు వెలుగు చూశాయి. పోలీసులు వేగంగా స్పందించి అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వెంటనే ఇక మహబూబాబాద్ పట్టణంలోని 32, 33 పోలింగ్ బూత్ల వద్ద స్వల్ప ఘర్షణలు జరిగాయి. 14వ వార్డులో పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల కార్యకర్తల మధ్య కొంత తోపులాట కూడా చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఘర్షణకు దిగారు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలపైన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేస్తున్నట్టుగా ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ ఈ ఘటనతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత పెరిగింది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే భారీగా పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు 14వ వార్డులో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని కూడా అధికారులు తెలిపారు. ఇక మరొక చోట బోధన్ మున్సిపాలిటీ పరిధిలో అక్కడ కూడా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ కూడా స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 21వ వార్డులో ఘర్షణలు అక్కడ కొంతమేరకు కనిపించాయి. దీంతో పోలింగ్ జరుగుతున్న ప్రదేశానికి పోలీసులు దిగారు. అయినా ఇరు వర్గాల ఘర్షణలకు దిగడంతో పోలీసులు వారిని తరిమికొట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద అనవసరంగా గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరించారు. ఇక మంచిర్యాల జిల్లాలలోని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బీఆర్ఎస్ ఏజెంట్లను లోనికి పంపించడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్సిటిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9, 10వ పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఏజెంట్గా ఉన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస గౌడ్ను పోలింగ్ కేంద్రం వద్ద నుంచి అక్కడనే నిరసనకు దిగాడు. ఆయన బీఆర్ఎస్ నేతలను, ఏజెంట్లను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అయితే ఆందోళన చేస్తున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ను పోలీసులు తీసుకువెళ్లారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రదేశాలలో నిరసనలు చేస్తే సహించేది లేదంటూ కూడా పోలీసులు హెచ్చరించారు.